వారులారా నా యొద్దకు రండి అని ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. మరి నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేశారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడని మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనంలో రాయబడి ఉన్నదండి. ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిన నమ్మని వారికి శిక్ష విధించబడి తెలియజేస్తుంది. కాబట్టి ఇంకా రక్షించబడినటువంటి వారు ఎవరైనా సోదరులు ఉన్నట్లయితే మరి పెద్దలు వృద్ధులు మన సమయం అయిపోతుంది కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచి నిత్య జీవనకు వారసత్వాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. దేవుడు తన వాక్యాలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీ మహాప్రేమ చేతనైనా ఇక్కడ చెప్పబడినటువంటి నీ సువర్తమానాన్ని ఈ బిడ్డలందరూ విని ఉన్నారు కనుక ఇంకను మారు మనసులను బిడ్డలకు మారు మనసు దయచేయమని, మా పాప క్షమాపణ దయచేయమని, వారు నమ్మి ప్రభువుని యేసుక్రీస్తునందు మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామమున బాప్తిసం స్వీకరించి నిత్యరాజ్యానికి వారసులయ్యే భాగ్యమని యేసుక్రీస్తు వారి పాట మిక్కిలి వినంగా వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.